నమస్తే దోస్తులు, అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? అతి కష్టం మీద చాలా రోజుల తర్వాత అయితే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఈ వీడియో ఎందుకు లేట్గా వస్తుందో చెప్పాలి. నిజానికి యూట్యూబ్లో సక్సెస్ కావాలని, డబ్బులు సంపాదించాలని నేను ఎంతో కష్టపడుతున్నాను. కానీ మనం అనుకున్న రీచ్కి మనం పోలేకపోతున్నాము. సబ్స్క్రైబర్స్ రావట్లేదు. పెట్టిన వీడియోలకు కనీసం 500 వ్యూస్ కూడా రావట్లేదని చాలా బాధగా అనిపిస్తుంది. దానికి తోడు నా అనారోగ్యం, నా గురించి బయట వాళ్ళు అనే మాటలు నన్ను ఇబ్బంది పెడుతున్నాయి. మా వాళ్ళే నన్ను నువ్వు లావుగా ఉన్నావు, నువ్వు లావుగా అయ్యావు, పిల్లలను పట్టించుకోవట్లేదు, బాగా తిని నువ్వే లావుగా అవుతున్నావు అనే మాటలు నేను తీసుకోలేకపోతున్నాను. నన్ను ఇలా ఇబ్బంది పెడుతుంటే నాకు గుండె పగిలిపోతుంది. ఏంటా సమస్య అనుకొని నేను హాస్పిటల్కి అయితే వెళ్ళాను. ఆరోగ్యం బాగాలేక డాక్టర్ దగ్గరికి వెళ్తే అది థైరాయిడ్ వల్ల వచ్చిన సమస్య అని తెలిసింది. దానివల్లే నేను లావుగా అవుతున్నానంట, దానివల్లే ఇబ్బంది పడుతున్నానని అయితే చెప్పారు డాక్టరు. క్రమం తప్పకుండా మందులు వాడాలని చెప్పారు. ఈ బాధల నుంచి బయటికి రావడానికి ఇంకా మనశ్శాంతి కోసం ఈ వీడియో చేస్తున్నాను. నేను ఇల్లు ఊడవటం, రూమ్స్ సదురుకోవడం, ఇక పనుల విషయానికి వస్తే ఈ అలసిపోయిన శరీరంతోనే నేను రోజువారీ పనులు మొదలుపెట్టాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ 2 రూమ్స్ మొత్తం ఎట్లా క్లీన్ చేసుకుంటున్నానో. అంత చిందరబందరంగా ఉన్నాయి. నైటు పిల్లలు పడుకునేటప్పుడు నేను మంచాలు తీసి మళ్ళీ నాకు 2 మంచాలు ఒకే దగ్గర పెట్టి పిల్లలను ఒక మంచం మీద, నేను పాప ఒక మంచం మీద పడుకోవాల్సి వస్తుంది అన్నమాట. అలా 2 దగ్గరికి చేసి పెడతానన్నమాట. తర్వాత నైట్ అయితే నేను దగ్గర చేయాలి. ఇప్పుడు ఉదయం కాబట్టి కొంచెం జరిపేస్తాను. అక్కడ ఉయ్యాలలో పాప ఉంటుంది కాబట్టి పాపకి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని అయితే నేను అలా పెడతానన్నమాట. పాప కింద పడుతుందనే భయంతో గోడకి జరిపి పెడతాను. వీడియో మొదట్లో చూసినట్లయితే నేను ముందుగా సెల్ఫ్ చూపించాను కదా, అది మొత్తం నైట్ అంతా కూర్చొని బట్టలన్నీ మడత పెట్టి మంచిగా నీట్గా సర్ది పెట్టాను అన్నమాట. అదే మీకు ముందుగా చూపించాను అన్నమాట. ఇంకా తర్వాత ఇల్లంతా క్లీన్ చేసుకుంటున్నాను శుభ్రంగా. బట్టలన్నీ మడత పెట్టాను కదా, ఇంకా దుప్పట్లు కూడా క్లీన్ చేసుకోవాలి. ఎంతో ఓపికతో నొప్పిని భరిస్తూ ఈ పని చేస్తున్నాను. నాకు ఇంకా కుట్ల నొప్పి మానలేదు. 6 నెలలు అయ్యింది డెలివరీ అయ్యి, అయినా సరే ఇంకా కుట్లు నొప్పిగానే ఉన్నాయి. ఇల్లు శుభ్రంగా ఉంటేనే మనసు కూడా శుభ్రంగా ఉంటుందని ప్రశాంతంగా ఇల్లంతా నిదానంగా చేసుకుంటున్నాను పని. అందుకే పనులు ఆపకుండా చేస్తున్నాను. ఈ కిచెన్ క్లీన్కి వస్తే అంత పిల్లలు బట్టలన్నీ కింద వేసేసి నాకు డబల్ పని అయితే పెడుతూ ఉంటారు. చేసే పనే మాటికి నేను చేయాల్సి వస్తుంది. బాబు అన్నం తిన్నప్పుడు అన్నం అంతా కింద పాడేస్తాడు కదా, మళ్ళీ వాటర్ పోసి దాన్ని ఏదో పిండి పిసికినట్టు పిసికేస్తుంటాడు వాడు. అంతా క్లీన్ చేసుకోవాలి. ఆ ఉల్లిపాయలు చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో, 100కి 4 కేజీలు. మా ఊర్లో మా ఇంటి ముందులో వస్తే తీసుకున్నాను. అదే నేను మీకు అక్కడ చూపిస్తున్నాను. ఇలా ఒక్కొక్కటి నీట్గా చేసుకుంటూ వస్తున్నాను పని. ఇల్లంతా క్లీన్ చేస్తున్నాను కదా, నా వెనకాల మా బాబు తిరుగుతూ ఉన్నాడు అనమాట. ఇక నేను చాట తీసుకురారా అని చెప్తాను కదా, వెళ్ళి తీసుకొని వస్తాడు.
నాకు ఏదైనా హెల్ప్ చేయరా అంటే సరే మమ్మీ అనుకుంటూ వెళ్ళి చేస్తాడు. తనకి వచ్చి రాని మాటలు మాట్లాడుతూ నాకు సహాయం చేస్తూ ఉంటాడు. తను ఎంత పని పెట్టినా సరే, నాకు ఇల్లు ఎంత ఖరాబ్ చేసినా తను చెప్పే మాటలు, తను చేసే చేష్టలకు నేను చాలా మురిసిపోతూ ఉంటాను. మొత్తం ఇల్లు అంతా ఊడ్చుకుంటూ ఇంకా అంతా క్లీన్ చేసుకోవాలనుకున్నాను ఈరోజైతే. ఎట్లనైనా సరే వీడియో అయితే పెట్టాలి అని అనుకున్నాను. నేను చాలా పని చేస్తూ అలసిపోతూ ఉంటాను. అందుకే నేను టైం తీసుకొని మరీ పని చేసుకుంటూ ఉంటానన్నమాట. నీట్గా ఉంటే, ఇల్లు శుభ్రంగా చేసుకుంటే ఇంకా చూసిన వాళ్ళకు కూడా బాగుంటుంది అని అనుకుంటాను నేను. నా గురించి అంతగా పాజిటివ్గా అయితే ఎవరు మాట్లాడరు నాకు తెలిసి. పిల్లలు ఉన్నారు, ఇంకా అలాగే ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఇల్లు ప్రతిసారి నీట్గా ఉంటుందని అయితే నేను అనను. ఇంకా బయట బాల్కనీలో అయితే మొత్తం నీట్గా చేసుకుంటున్నాను. వాషింగ్ మిషన్లో బట్టలు అయితే అయిపోయినాయి ముందే. అవి క్లీన్ అయిపోయినాకనే నేను ఇదంతా క్లీన్ చేసుకుంటున్నాను. వాషింగ్ మిషన్లో ఎక్కువ పని లేదు నాకు బట్టల విషయంలో అయితే. అందులో బట్టలు వేసేసి ఇంత లిక్విడ్ వేసి ఆన్ చేసేస్తే అదే ఉతికేస్తుంది, ఆరేస్తుంది కూడా అదే. మనం మామూలు తడి బట్టలను తీసి తీగ మీద వేసుకొని తర్వాత తీసుకోవచ్చు గంటకి. ఈ పని ఈజీగా అయిపోతుంది. నాకు మా వారు నేను కష్టపడకూడదని నా కోసం నాకు ఇప్పించారు ఈఎంఐలో. నేను హ్యాపీగానే ఉన్నాను కొన్ని విషయాల్లో. కొన్ని విషయాల్లో కొంచెం బాధపడుతున్నానంట. ఏమో అన్నీ హ్యాపీగా ఉండాలని ఏమి ఉండదు కదా. కొన్ని కష్టాలు, కొన్ని సుఖాలు అన్నీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. నేను ఎక్కువగా బాధపడేది ఏంటంటే ఒంటరిగా 3 పిల్లలని చూసుకుంటూ పనులు చేసుకోవడం చాలా ఇబ్బంది అవుతుంటుంది. ఇంకా కిచెన్కి వస్తే అంట్లన్నీ వేసుకున్నాను కడగడానికి. ఇంకా ఒక్కొక్కటి ఇంకా నీట్గా చేసుకోవడమే పని. ఇంకా మొత్తం తూడ్చి క్లీన్ చేసేసరికి చాలా టైం అయితే అయిపోయింది. అందుకే చివర్లో అంట్లన్నీ నీట్గా పేరుస్తూ ఇంకా అన్నీ కడుగుతున్నాను. నా కష్టానికి ప్రతిఫలం దొరికినట్టు అనిపిస్తుంది. ఇక వరండా కూడా మొత్తం ఊడ్చి బయట కూడా నీట్గా చేసుకున్నాను. ఈ పని చిన్నది కాదు. మనం చేసే ప్రతి పనిలో ఒక బాధ్యత అయితే ఉంటుంది కదా. మీరు నా పనులు మీరు చూస్తున్నారు కదా. ఒక్కదాన్నే 3 పిల్లలను చూసుకొని చేసుకుంటూ ఉంటాను. ఈ టైం అని ఏమి ఉండదు. ఈ టైంలో ఇదే పని చేయాలని ఏమి ఉండదు. ఎలా అయితే అలా, ఏ టైంలో ఏ పని కుదిరితే ఆ పని. ఎందుకంటే పిల్లలు ఇద్దరు ఏడుస్తూ ఉంటారు. ఒకరికి పాలు ఇస్తుంటే ఇంకొకరు ఏడుస్తుంటారు. పాపకు పాలు ఇస్తున్నావు అమ్మ నాకు ఇవ్వలేదా అని చెప్పేసి ఇలా ప్రతి చిన్న విషయానికి ఇద్దరు ఏడుస్తూ ఉంటారు. పాపకైతే ఏం చెప్పలేం, ఏమీ అర్థం కాదు. చిన్న బాబు అయితే మనం చెప్పినా తను వినే మనిషి కాదు. అంతే ఇంకా అలా చూసుకుంటూ చేసుకుంటూ పోవాల్సిందే పనులన్నీ. ఇంకా పెద్ద బాబు 3వ తరగతి. తను చదువుకొని మళ్ళీ స్కూల్ నుంచి రావడం నాకు కొంచెం హెల్ప్ చేస్తాడు. బయట నుంచి ఏమైనా తేవాలన్నా తీసుకొస్తాడు. తను పాపం చాలా ఇబ్బంది పడతాడు నా వల్ల. నా బంగారు కొండ అంటే ఇంకా మీరు ఒకసారి నా కొడుకు వీడియోలు చూడండి. నాకు ఎంత పని హెల్ప్ చేస్తుంటాడో చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంటుంది. ఏ పని చిన్నది కాదు కదా, చేసుకుంటేనే అవుతుంటుంది. చూశారు కదా దోస్తులు, ఇదండి నా పని, ఇవాల్టి రొటీన్ పని. బయట వాళ్ళు ఏమన్నా సరే నేను నా పిల్లల కోసం, నా ఛానల్ కోసం పోరాడుతూనే ఉంటాను. నా థైరాయిడ్ సమస్య గురించి, నా బాధ గురించి మీతో పంచుకున్నందుకు ఇప్పుడు కొంచెం మనశ్శాంతిగా అయితే ఉంది.
నా వీడియో చూసి అయ్యో పాపం అని మాత్రం కాదు, నా కష్టాన్ని గుర్తించి మీరు నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. నా మీద జాలి పడకండి. ప్లీజ్ మన ఛానల్ సమీనా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఉంటే నేను ఖచ్చితంగా నా బాధల నుంచి నేను బయట వస్తాను, గెలుస్తాను. అందుకే మీకు మరీ అడుగుతున్నాను, మీలో ఒక ఆడబిడ్డగా, మీలో ఒక చెల్లిగా, ఒక అక్కగా నన్ను ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను. దయచేసి నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం బలం వస్తుంది. 1000 మంది సబ్స్క్రైబర్స్ పూర్తి అవ్వాలి, 4000 వాచ్ అవర్స్ కూడా పూర్తి అవ్వాలి. దయచేసి వీడియో చివరి దాకా చూడటానికి ప్రయత్నించండి ప్లీజ్ దోస్తులు. నా వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ పెట్టండి నేను ఎలాంటి వీడియోలు పెడితే బాగుంటుందో. ఓకేనా? మంచి వీడియోలు పెట్టడానికైతే నేను పూర్తిగా ప్రయత్నిస్తాను. మరి మళ్ళొక వీడియోలో కలుద్దాం. ఉంటామల్లా.